షిలాంగ్ లో సోనం లాగే బెంగళూరులో హరిణి వివాహేతర సంబంధం కొనసాగించింది. భర్త కళ్ళు కప్పి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో ఎఫ్ఐఆర్ కొనసాగించింది. అదే ముప్పు తెచ్చింది. ఏకంగా ఆమె ప్రాణాన్ని బలిగొంది. ఇంతకీ ఎవరా సాఫ్ట్వేర్ ఇంజనీర్? అతను కోరిందేంటి? హరిణి తిరస్కరించిందేంటి? హోటల్ రూమ్ లో రక్తపాతం వెనక అసలు రీజన్ ఏంటి? ఈమె పేరు హరిణి. బెంగళూరులోని కెంగేరి ప్రాపర్. దాసిగౌడతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. దంపతులిద్దరూ కెంగేరిలోనే ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితం స్థానికంగా జాతర జరిగితే హరిణి అక్కడికి వెళ్లింది. అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్ఎస్ పరిచయమయ్యాడు. ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చుకోవడాలు, కాలింగ్లు, చాటింగ్లతో స్నేహం కాస్త ప్రేమగా మారింది. అంతేకాదు వివాహేతర సంబంధానికి దారితీసింది. హరిణి వ్యవహారంపై భర్త దాసిగౌడకు అనుమానం వచ్చింది. గంటల కొద్దీ ఫోన్కి అత్తుకుపోవడంతో ఏంటా అని ఆరా తీశాడు. సంబంధం బయటపడడంతో ఫోన్ తీసుకున్నాడు. దీంతో హరిణి ఎస్ఎస్ మధ్య కమ్యూనికేషన్ లేకుండా పోయింది. అయితే తన తప్పును తెలుసుకుని భర్త దగ్గర కన్నీరు పెట్టుకుని క్షమించమని కోరింది. ఆమెను నమ్మి భర్త ఫోన్ ఇవ్వడంతో హరిణితో ఎస్ఎస్ కాంటాక్ట్ లోకి వచ్చాడు. మళ్లీ పాత కథ మొదలైంది. ఓ రోజు మాట్లాడాలని ఉందంటూ హరిణిని ఓయో హోటల్ కి పిలిపించాడు ఎస్ఎస్. ఇద్దరూ కలిసి చాలా సేపు మాట్లాడుకున్నారు. తనతో ఉండాలని పట్టుబట్టాడు ఎస్ఎస్. అందుకు ఆమె అంగీకరించలేదు. ఎంత బతిమాలినా ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు ఎస్ఎస్. హరిణిని కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన ఆమె స్పాట్ లోనే చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని వివరాలు సేకరించారు. విచారణలో భాగంగా ఎస్ఎస్ ను అరెస్టు చేశారు. అందమైన జీవితాన్ని చేజేతుల అగాధంలోకి నెట్టివేసుకుంది హరిణి. క్షమించమని భర్తతో హ్యాపీగా ఉండకుండా ఎస్ఎస్ తో మాట్లాడి క్షమించరాని తప్పు చేసింది. పరాయి రోజులో పడి దారుణ హత్యకు గురైంది. 2 కుటుంబాలను విషాదంలోకి నెట్టివేసింది.